దేవాదేవునికి వందనములండి. నా పేరు సంధ్యారాణి, మాది వడ్లమూడండి. అయ్యగారు తెనాల్లో కోటాలు పెట్టినప్పుడు వచ్చానండి, తెనాల్లో ప్రార్థనకి. అక్కడికి వచ్చినప్పుడు అనుకున్నానండి, మా అమ్మగారు నా పెళ్లి నిమిత్తమై మా ఇల్లు అమ్ముకోవాల్సి వచ్చింది. అది అమ్మి మేము గుంటూరులో కొన్నామండి. కానీ రిజిస్ట్రేషన్కి డబ్బులు లేక రిజిస్ట్రేషన్ చేయించలేదు. 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పుడు 12వ సంవత్సరం ఇది. అందరూ అనుకున్నారు ఇక రిజిస్ట్రేషన్ అవ్వదు, వాళ్ళకి ఇక స్థలం రాదు, ఇక ఏవి లేవులే అనుకున్నారు. మా పరిస్థితి చాలా ఇదైపోయిందండి. చుట్టాలు బంధువులు అందరూ కూడా ఇక వాళ్ళు ఇల్లు అమ్మేసుకున్నారు, వాళ్ళ పరిస్థితి మారిపోయింది. ఇక వాళ్ళ వల్ల కాదని ఎన్నెన్నో అనుకున్నారు, తెలిసినవి విన్నాము. బట్ కానీ అప్పుడు వెళ్ళినప్పుడు నేను అనుకున్నానండి, తెనాల్లో ఒక్కసారే పెట్టారు అయ్యగారు. అప్పుడు అనుకున్నాను, అయ్యా ఇదిగో నీ చేత్తో నడిపించావు, ఇక్కడికి నువ్వు నడిపించకపోతే ఏది జరగదు, నువ్వే నడిపించావు. ఈ విషయం నా జీవితంలో ఇప్పుడు నేను నా పెళ్లి నిమిత్తం మా అమ్మా నాన్నలు ఇల్లు అమ్మేసుకొని అద్దులకు వెళ్ళాల్సి వచ్చింది, నా వల్లే వెళ్ళాల్సి వచ్చింది అయ్యా. మళ్ళీ తిరిగి వాళ్ళు ఆ స్థలం రిజిస్ట్రేషన్ చేయించుకొని వాళ్ళకి ఆ స్థలం వస్తే తండ్రి నీ సన్నిధిలో నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అనుకున్నాను. అదేవిధంగా జనవరి నెలలో 2026 జనవరి నెలలో ఇక్కడికి ప్రార్థనకు వచ్చాము. మళ్ళీ నేను మా అమ్మగారిని తీసుకొని ఆ రోజు 2వ దీవెనలో తీసుకున్నాను. మేము దీవెన తీసుకొని అలా బయటికి వెళ్ళి గేట్ దాటలేదండి, ఇంకా రిజిస్ట్రేషన్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, అమ్మా రిజిస్ట్రేషన్కి రండి, ఈరోజే మీది రిజిస్ట్రేషన్ టైం ఇచ్చారు కదా, మీరు చూడలేదు కదా అన్నారు. అప్పటికే మేము డబ్బులు చాలలేదు, అయ్యో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వదేమో అనుకున్నాము. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా సాయంత్రం 5 గంటలకు ఫోన్ చేసి, అమ్మ మీది రిజిస్ట్రేషన్ పాయింట్ అని ఆ రిజిస్టర్ స్థలం అతను అన్నారు. ఇక వల్ల కాదులే, డబ్బులు రిజిస్ట్రేషన్కి డబ్బులు లేవు, ఇక వాళ్ళ వల్ల కాదనుకున్నారు. కానీ దేవుడు మాకు ఏ రీతిగా ఇచ్చారో డబ్బు ఇచ్చారు, రిజిస్ట్రేషన్కి అంతకంటే ఎక్కువ ఇచ్చారు. 5 గంటలకు మేము ఫోన్ చేశారు వాళ్ళు, మేము వెళ్దాం అనుకున్నాం. మళ్ళీ వాళ్ళే ఫోన్ చేసి, అమ్మ టైం దాటిపోయింది కదా, మార్నింగ్ రండి అమ్మ అన్నారు. అయ్యో అయ్యిద్దో అవ్వదో, మళ్ళీ వాయిదా వేసారని చాలా భయపడ్డాము. కానీ తెల్లారినాక ఆ శుక్రవారం దాటినాక శనివారం వెళ్ళాము. శనివారం రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉండమన్నారు, అయినా భయంగానే వెళ్ళాము. మొదటి రిజిస్ట్రేషన్ మాదే అయ్యింది. అక్కడ దేవుడు దీవెనలు మా మీద నిండుగా కుమ్మరించారు. అయ్యగారు ఆ రోజు చెప్పిన వాక్యం ఏంటయ్యా అంటే, మాకు ఇదిగో మీరు ఎన్నో సంవత్సరాల నుంచి రాలేదు, ఎదురు చూస్తున్నారు అనని వేటి కోసం ఎదురు చూస్తున్నారో దాయబడినవి రానివి ప్రతిదీ మీ వద్దకు రాబోతున్నాయి అని చెప్పారు ఆయన. ఆ సాక్ష్యాన్ని మేము నమ్మాము, మా అమ్మగారు బలంగా నమ్మారు, అది మా జీవితాల్లో జరిగినాయి. అందుకని అయ్యగారికి వందనాలండి. నా ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక.